హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అలాగే మన త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేసిన గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. అలాగే ఈ సినిమా వచ్చి జనవరి 12th రిలీజ్ అవుతుంది, సంక్రాంతికి. ఈ సంక్రాంతిలో రిలీజ్ అయ్యే పెద్ద సినిమా అంటే ఇదే అన్నమాట. స్టార్ హీరో మహేష్ బాబు గారిదే. ట్రైలర్ కోసం అయితే చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. ట్రైలర్ చూసి ట్రైలర్ లో ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, సినిమా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ట్రైలర్ చూసి ట్రైలర్ నాకేం అనిపించిందో చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనాథలాగా వదిలేసాను అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఆ కుర్రాడు చూడగానే నాకు వచ్చిన ఫస్ట్ ఎమోషన్ చూడగానే మజా వచ్చిందా? నాకు జరిగిందా? నీరే అనిపించిందా? రామగాడు పానిగారు ఎక్కడ లోపల వినిపిస్తున్నారు సార్. పని ఆడిది వెయిట్ చేయకుండా ఏం చేస్తాడు? లవ్ టచ్. పానిగారు కూతురు సిగ్గుచ్చేస్తుందా? చింపేసుకుంటా వేసుకొని చెప్పేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో అది ఎవరా వేరండి. తివలపై మరి ఆగి పెట్టలేదు నాకు. వాళ్ళు తప్పు చేశారు. వీడి పెద్ద ఇంజనీరింగ్ చేశాడు. మరి కొత్త పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పా. అతను రాయల్ సచ్చు ఈ రౌడీ రమణ సినిమా స్కోప్ 70 ఆర్ట్ చూస్తావా? మైకు ముందు ఆడొక బ్రేక్ లేని లారీ ఎవడత్తడు. గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నా లెక్క తగిలిందనుకో కళ్ళ నుంచి వచ్చేది నీళ్ళే. ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ వేసుకుని మరి కొట్టుందా? నీ లైఫ్ మిరకల్ రా బాబు. ఓకే గైస్, ట్రైలర్ చూసాక నాకేమనిపించిందంటే మన త్రివిక్రమ్ స్టైల్ గారి అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఏదైతే ఆయన ఉంచుకొని తీస్తారో అలాగే అలా వైకుంఠ పొలంలో మదర్ సెంటిమెంట్ అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్ ఈ సినిమాలో కూడా సేమ్ అదే ఉన్నట్టుంది. మదర్ సెంటిమెంట్ ఎక్కువ కొంచెం ఎమోషనల్ గా ఉన్నట్టుంది. అది ట్రైలర్ కొంచెం మాత్రమే చూపించారు. ఎక్కువ ఈ ట్రైలర్ లో సాంగ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ స్టఫ్ అంటే కామెడీ కానీ హీరోయిన్స్ అంటే ఫైట్ సీక్వెన్స్ కానీ త్రివిక్రమ్ స్టైల్ పంచ్ డైలాగ్స్ కానీ దీంట్లో ఎక్కువ అవే కనిపించాయి. ఆ మెయిన్ ఎమోషన్ కోర్ అయితే సినిమాలో అంతగా ఎస్టాబ్లిష్ అయితే చేయలేదు. కానీ మన మహేష్ బాబుని ఎలా అయితే చూడాలనుకున్నారో ఫుల్ మాసీ లుక్ లో ఒక పోకిర్ స్టైల్ ఒక పంచు డైలాగులు వేసే ఒక మహేష్ బాబు అలాంటి ఒక మాస్ మహేష్ బాబుని అయితే ఈ సినిమాలో ఖచ్చితంగా చూడొచ్చు. ఈ సినిమాలో మెయిన్ ఎక్స్పెక్టేషన్ అయితే మీరు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వేలో మాత్రం పెట్టుకోండి. వేరే స్టోరీ ఏదో కొత్తగా ఉంటుందని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ట్రైలర్ లో కూడా నాకు స్టోరీ కొత్తగా ఏమనిపించదు. స్టోరీ కూడా అంత పెద్దగా రివీల్ చేయలేదు. జస్ట్ మదర్ కి సన్ కి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ ని చిన్నగా ఎస్టాబ్లిష్ చేశారు. మేబీ సినిమాలో అదే మెయిన్ ఉండొచ్చు. లెట్స్ వెయిట్, సినిమా కోసం వెయిట్ చేద్దాం. సినిమాలో త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారిని ఎలా చూపించారు, మహేష్ బాబు గారి ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో సినిమా చూసేంత వరకు అయితే మాకు తెలీదు. ఫైనల్ అని చెప్పేది ఏమంటే ట్రైలర్ ఈస్ గుడ్. మహేష్ బాబు గారి లుక్స్ అయితే ఆయన పంచ్ డైలాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. నేనేం చెప్తానంటే ఆల్ ది బెస్ట్ మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారు. సినిమా సంక్రాంతిలో చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ కి సంక్రాంతి పండుగ అడ్వాన్స్ శుభాకాంక్షలు. మనం ఛానల్ కి ఎవరైనా కొత్తగా ఉంటే ప్లీజ్ సినిమా సెల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.